నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే బాబు. సార్, అప్పట్లో రాజశేఖర రెడ్డి గారిని ఎవరో కొట్టినట్టు ఆయన స్వయంగా ఆయన చేతులతో వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టుగా ఈ మధ్య ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. సో నిజంగానే అప్పుడు రాజశేఖర రెడ్డి గారిని ఎవరైనా కొట్టారా, లేకపోతే ఇదంతా ఫేక్ వార్తలు అంటారా? లేదండి, ఆ రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పింది మొట్టమొదటిసారిగా రోషయ్య గారు చెప్పారు ఒక ఇంటర్వ్యూలో. రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టు, వీడు అగంతకుడండి, వీడు నా పరువు తీసేలా ఉన్నాడు, తిరగబడుతున్నాడు. ఎవరు తిరగబడేది? ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు తిరగబడుతున్నారు అని నర్మగర్భంగా చెప్పాడు అన్నమాట. తర్వాత సాయి ప్రతాప్ అని ఒక ఆయన ఫ్రెండ్ ఉన్నాడు. ఆయన ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మునోపలి, ఎంత నిరంకుశత్వంగా ప్రవర్తించేవాడో కూడా చెప్పాడు. అందుకే వైసీపీ పార్టీలో చేరలేదు. ఆయన రాచరిక పరిపాలన కానీ నిరంకుశత్వం కానీ ఏమి తగ్గలేదు అని చెప్పాడన్నమాట. ఇప్పుడు బాగా వైరల్ అయిన విషయాలే మాట. ఏమిటి అంటే ప్రాపర్టీ గురించి తగాదాలు వచ్చాయి. ప్రాపర్టీ మీద ఆయన మొదటి నుంచి కూడా శర్మడికి ప్రాపర్టీ ఇవ్వాలనే ఆలోచన లేదు. ధనం అంటే ఆయన పెద్ద మ్యానీ అన్నమాట. అంటే ఎక్కడ సంపద చూసినా అది తనకి చేజిక్కించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఋషికొండ మీద 500 కోట్లతో బంగళా కట్టాడంటే ఆయన అందరికంటే హైట్స్లో ఉండాలి, అందరికంటే రిచ్గా ఉండాలి, అందరికంటే సంపన్నుడై ఉండాలి. ఇదే కేవలం ఆయన ఉద్దేశం ఇదే. అసలు ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక న్యాయబద్ధంగా సలహాలు ఇచ్చేవాడు లేకపోయాడు మాట. ఎవడో పరమ చెత్త సలహా ఇచ్చాడనమాట. నవరత్నాలుగా పెట్టుకోండి పథకాలు, అది మొత్తం దేశం అంతా దేశవ్యాప్తంగా పేరు వచ్చేస్తుంది, తర్వాత మనం వద్దన్నా మనకు ఓట్లు వేస్తారని ఎవరు రాంగ్ సలహా ఇచ్చారండి. దాంతో అందరూ ఓహో అంటే అప్పుడు ప్రెస్ కదా కొన్ని రాష్ట్రాల నుంచి ఈ మన జగన్మోహన్ రెడ్డి తాలూకు ఈ పరిపాలన శైలిని అబ్జర్వ్ చేసిన వాళ్ళు మెచ్చుకున్నారు. ఇది బాగానే ఉందిరా, పేదరికంలో ఉన్న వాళ్ళకి నిలవరి ఈ నవరత్నాలు ఇవ్వడం చాలా బాగుందని ప్రశంసలు చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఎవరైతే ప్రశంసిస్తున్నారో బయటకు వచ్చి ఏముంది బొంగు మాకు అంటే ఎమ్మెల్యేలైనా ఏమీ లేదు, ఎంపీలైనా ఇక్కడ ఏమీ లేదు, మాకు ఒరియే లేదు కదా, మొత్తం అంతా ఈయనే చూసుకుంటున్నాడు. కాదంటే ఒక నమ్మిన బంటు సజ్జల రామకృష్ణారెడ్డి, అక్కడ మన విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్రకు ఇన్ఛార్జిగా వేయడం కూడా ఆ ఆలోచనతోనే. కనుక ఉత్తరాంధ్రను పూర్తిగా కబ్జా చేశాడు విజయసాయిరెడ్డి. తర్వాత ఏంటంటే ఇక్కడ ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఆల్మోస్ట్ ఎవరికి అపాయింట్మెంట్ లేకుండా ఆయన ఏమంటారు దాన్ని, ఒంటరి వాడే అన్నీ తానై ఒంటరి పోరాటం కాదు, ఏం పోరాటం, అంత దరిద్రని పోరాటం కానీ అన్నీ తానై అంటే సకల శాఖ మంత్రి అంటారు కదా, అలా నిర్వహించాడనమాట. అక్కడ విజయసాయిరెడ్డి కొంప ముంచాడు, ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి కూడా కొంప ముంచాడు. వీళ్ళిద్దరికి ఒక దాన్ని ఏమంటారు, సమతుల్యమైనటువంటి నిందలు ఉన్నాయి వీళ్ళిద్దరి మీద కూడా, అంటే సమానమైన నిందలు అన్నమాట. ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి మీద ఎటువంటి నిందలు ఉన్నాయో అక్కడ విజయసాయిరెడ్డి మీద కూడా అటువంటి నిందలు ఉన్నాయన్నమాట. మనం పెద్దవాళ్ళు అలాంటి పనులు చేస్తారని ఏమనుకుంటాము, కానీ ఆ వైసీపీ పార్టీలో ఉన్న వాళ్ళే సజ్జల రామకృష్ణారెడ్డి ఆడవాళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి అభిమానం చూపిస్తున్నాడని బాగా బాహాటంగా తెలుసు, అందరికీ తెలిసిందన్నమాట. అంటే ప్రత్యేకమైన అభిమానం చూపిస్తున్నాడు, వాళ్ళకి అపాయింట్మెంట్ ఎప్పుడైనా దొరుకుద్ది అని ఉందన్నమాట. అక్కడ విజయసాయిరెడ్డి కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరో కొంచెం అంటే ఉద్యోగస్తుల్ని, ఆఫీసర్స్ని, ఆయనకు అనుకూలమైనటువంటి ఆఫీసర్స్ని ఈ ల్యాండ్ కుంభకోణంలో బాగా ఉపయోగించుకున్నాడు అనేటువంటి వాదన ఉందన్నమాట. అక్కడ ఆయన చేసినా ఇక్కడ ఈయన చేసినా అంటే మనం వినిపిస్తున్న సమాచారం ప్రకారంగా ఇద్దరు కూడా లేడీస్ని బాగా ఉపయోగించుకొని దౌర్జన్యంగా దారుణంగా వాళ్ళ పనులు చేయించుకున్న వాళ్ళు.
అంతే. లేడీస్ మాత్రం ప్రధాన అంటే పెద్దపీట వేసి కూర్చోబెట్టారు ఇద్దరును. అది వీళ్ళు పేకగా చుట్టుకుంది. వెరసి దీన్ని ఎంటర్టైన్ చేశాడు ఎవరు? మన జగన్మోహన్ రెడ్డి. ఎలా ఎంటర్టైన్ చేశారంటే కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఎవరైనా ప్రశ్నిస్తే కొట్టిన సందర్భాలు ఉన్నాయని వాళ్ళ ఎమ్మెల్యేలు చెప్పుకున్నారు. కొట్టమే పనంతే. ఇక్కడ వాళ్ళ నాన్నగారు కొట్టమే కాదు, ఎమ్మెల్యేలు కూడా వాళ్ళ మాటకి ఎదురు వచ్చినట్టయితే కొట్టిన సందర్భాలు ఉన్నాయి. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అందువల్ల ఆయనకు అడ్డొచ్చే వాళ్ళందరినీ కొట్టడం, ఇంకేదో చేయడం చేస్తూనే ఉన్నాడు. ఆయన పాపం పండింది. ఇప్పుడు తప్పించుకోలేని నేరాలు చేశారు కాబట్టి ఆయన చేసినవన్నీ బయటకు వస్తాయి. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏమి ఏకపత్ని వ్రతుడు కాదు. ఆయన మీద ఉన్న ఎలిగేషన్స్ అన్నీ ఆయన మీద ఉన్నాయి. విజయసాయిరెడ్డి మీద ఉన్న ఎలిగేషన్స్ విజయసాయిరెడ్డి మీద ఉన్నాయి. జగన్ ఏకపత్ని వాడుతురే కదా సార్. ఏకపత్ని వ్రతుడని ఆయన చెప్పుకుంటాడు, అంతేగాని జనం చెప్పుకోవాలి కదా. ఇప్పుడు ఆయన మూలంగా బాధపడిన వాళ్ళు చెప్పుకోవాలి కదా. అసలు బాధ చెప్పుకోవాలంటే ఎవరు అపాయింట్మెంట్ ఇచ్చేది? ఎవరు అన్ని చూసేది? పెద్దల రామకృష్ణారెడ్డి కదా. మీడియా ఏమో ఆయన కొడుకు భార్గవరెడ్డి మీడియా చూసుకుంటున్నాడు. వాళ్ళు ఏమి రాయాలంటే వాళ్ళ నాన్న ఏం చెప్తే అదే మీడియాలో పెట్టిస్తాడు. ఆరన్న మానిటరింగ్ చేస్తాడనమాట. అప్పుడు మరి ఈరోజు ఈ చేసుకున్న పాపాలన్నీ ముగ్గురు నిర్వాహకం వల్ల ఆంధ్రప్రదేశ్లో జరిగిన పాపాలకి ఈరోజు శిక్షలు విధించబడతాయి. అది ఏదో కుట్ర కుతంత్రాలు కక్షలతో కార్పణ్యాలతో కాదు. వాళ్ళు నేరం చేశారు. లక్షల కోట్ల తాలూకు స్కాములు కుంభకోణాల్లో ఇరుక్కున్నారు. రాజశేఖర రెడ్డిని అని రాజశేఖర రెడ్డి వాళ్ళ ప్రత్యర్థి ఎవరో వాళ్ళిద్దరు కొట్టుకున్నారు. అదేవిధంగా గన్నులతో కూడా పేల్చుకున్నట్టుగా ఆ స్టేషన్లో రాస్తారంట ఆ రోజు. సో ఇది కూడా నిజమేనా మరి? గన్నులతో మ్యాన్ హ్యాండింగ్ మాత్రం నాకు తెలుసు. గన్నుల సమాచారం నాకు రాలేదు. కానీ ఆయన బాగా నిరంకుశత్వం. ఆయనకి ఎదురుగా ఎవరు మాట్లాడుకోకూడదు. ఆయనకంటే మంచి లీడర్ అనిపించుకోకూడదు. ఆయన ఆడింది ఆట, పాడింది పాట. అలా చేసిన ఈ ముగ్గురు నలుగురే అతన్ని ముంచేస్తారు. ఒకడు కాబట్టి ఒకడు కూడా ఆయనకి ఎదురెళ్ళి చెప్పలేదు. నాకు ఎలాంటి ఆలోచన ఉందంటే సంతానంటే తాను సంతానం అనేవాళ్ళు ఉన్నారు. కానీ అయ్యో మనం దెబ్బతింటామండి ఇలా వెళ్తే అని చెప్పేవాళ్ళు ఎవరు లేక ఈరోజు ఏమైపోయారు? అట్టర్ ఫ్లాప్ అయిపోయారు కదా. ఎక్కడ 151 సీట్లు, ఎక్కడ 11 సీట్లు.